హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా సింపుల్ అండ్ క్విక్గా తయారు చేసుకునే స్వీట్ రెసిపీని షేర్ చేసుకుంటున్నానండి. అదే రవ కేసరి. ఈ రవ కేసరిని పండగ సమయంలో దేవుడికి నైవేద్యంగానే కాకుండా సడన్గా ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపిస్తే 10 అంటే 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. నేను చెప్పిన కొలతల ప్రకారం తయారు చేసుకుంటే రవ కేసరి అనేది చాలా స్మూత్గా టేస్టీగా వస్తుంది. మరి రవ కేసరిని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. ముందుగా 10 నుంచి 12 జీడిపప్పు పలుకులను వేసుకొని వీటిని ఒక 30 సెకండ్స్ దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే దీంట్లో ఒక 10 కిస్మిస్ కూడా వేసుకొని వీటిని కూడా దోరగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవే కాకుండా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు అండి. ఇలా చక్కగా రంగు మారిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఉన్న నెయ్యిలోనే మనం 1 కప్పు సూజీ రవ్వ, అదే బొంబాయి రవ్వని తీసుకోవాలండి. ఈ రవ్వని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా రవ్వ కలర్ అని మారి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, రవ్వ ఎంత చక్కగా వేగితే మనకు కేసరి అనేది అంత స్మూత్గా వస్తుంది. ఇక్కడ కలర్ మారిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. తర్వాత వేరొక కడాయి తీసుకొని ఏ కప్పుతో మనం సూజీ రవ్వ తీసుకున్నామో సేమ్ కప్పుతో 3 కప్పుల వాటర్ వేసుకోండి. ఇలా క్వాంటిటీ అనేది తీసుకోవడం వల్ల మనకు కేసరి అనేది చాలా స్మూత్గా వస్తుందండి. ఈ వాటర్ అనేది మనకు రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ముందుగా మనం వేంపి పక్కన పెట్టుకున్న రవ్వని కొద్దిగా యాడ్ చేయాలి. ఈ రవ్వ అనేది మనం వాటర్లో వేస్తున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. లేకపోతే రవ్వ అనేది టోటల్గా ఉండలు కట్టేస్తుందండి. ఇలా రవ్వ వేస్తూ సన్నటి సెక్క మీద ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా చక్కగా దగ్గర పడిన తర్వాత రవ్వను ఒకసారి బాగా కలుపుకొని మూత కవర్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. జస్ట్ 2 నిమిషాల తర్వాత చూడండి చక్కగా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఏ కప్పుతో మీరు సూజీ రవ్వ తీసుకున్నారో సేమ్ కప్పుతో కప్పుంబావు షుగర్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తిన్నట్టయితే 1.5 కప్ అయినా యాడ్ చేసుకోవచ్చు. రవ్వలో షుగర్ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ మనకు షుగర్ అనేది మెల్ట్ అవుతున్నప్పుడు చూడండి ఉండలు అనేది చాలా కట్టాయి కదా. ఇలా కట్టినప్పుడు విస్కర్తో కానీ ఇలా స్పూన్తో కానీ ఉండలన్నీ పోయి చక్కగా స్మూత్గా అయ్యేంత వరకు కలుపుకోండి. స్మూత్గా అయిన దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, దాంట్లోకి 1 చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి. మీకు ఫుడ్ కలర్ నచ్చకపోతే ఇది ఆప్షనల్ మాత్రమేనండి. ఇక్కడ ఇలాచీ పౌడర్, ఫుడ్ కలర్ బాగా కలిసేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇక్కడ చూడండి బాగా కలర్ చక్కగా చేంజ్ అవుతుంది కదా. ఇలా కేసర్ అనేది చక్కగా చేంజ్ అవుతూ దగ్గర పడుతున్నప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యి వేయడం వల్ల కేసర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ మనం నెయ్యి వేశాక కేసరిని మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని మరొక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. మనకు రవ్వ అనేది నెయ్యి బాగా అబ్జర్వ్ చేసి దగ్గర పడుతుంది. అప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే చూడండి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని వేరొక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ యమ్మీ అయిన రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఇది దేవుడికి నైవేద్యంగానే కాకుండా స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడైనా తినేయొచ్చండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. మరెందుకు ఆలస్యం, మీరు ఒకసారి తప్పకుండా ఈ శ్రావణ మాసంలో ట్రై చేయండి. మీకు ఏ విధంగా కుదిరిందో నాకు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.